నమస్తే. కోరి కోరి కొట్లాడుతున్న కొంట లీడర్లు మీకోసం ఏరి ఎంకులాడి తెచ్చిన వైరల్ ముచ్చట్లు గవన్నీ చూసినాక తప్పక కొడతారు సప్పట్లు. మరి ఆలస్యం ఎందుకు చూద్దామా మన జికే రాని వార్తలు. ముందుగల హెడ్లైన్స్. తొండి చేసి గెలిచిందంట మోడీ, గా లెక్కన గరం అయింది మళ్ళా దీది. చూడాలే తీరొక్క డ్రెస్సులు, పక్కకున్నోళ్ళందరూ గుంజిర్రు మళ్ళా ఫోటోల మీద ఫోటోలు. ఇంట్లో పని చేసుకుంటా ఇరగదీసిన అక్క, బెంగాల్ ఎమ్మెల్యేగా గెలిచింది మళ్ళా పక్క. రోబో చిప్ప ఖరాబై చేసింది ఫైటింగ్, సోషల్ మీడియాలకి వీడియో అవుతుంది మళ్ళా ఫుల్ ట్రెండింగ్. మనతోని ముచ్చట పెట్టేటోళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉండి ఆటెనక ఆగమాగం చేసిర్రు అనుకోర్రి, ఏమనుకుంటాం? అరే ఇడు పక్క తాగిండు అందుకే గిప్పటిదాకా మంచిగున్నాడు, ఇక నిషా ఎక్కంగానే ఆగమాగం చేస్తున్నాడు, గిని భరతం బట్టాల బిడ్డ అని అనుకుంటాం కదా. మరి గిట్లా గిప్పటిదాకా తాగుబోతానే గిట్లా చేసిర్రు అనుకుంటే గిప్పుడు రోబోలు కూడా గట్లనే చేస్తున్నాయి. ఆగో గిదెక్కడి కథరా నాయన, మనుషులు తయారు చేసిన రోబో మనుషుల మీదకే ఎగబడుతున్నది కదా. ఆగో ఎగిరెగిరి దుంకబట్టే ఎగిరెగిరి తన్నబట్టే. ఆగో కళ్ళు కూడా తాగిందా గట్ల సొరుగుతున్నది. జర్రుంటే అందరినీ ఆగం పట్టించేది. రోబో తిక్క చేసుడుతోని పక్కకున్న వాళ్ళందరూ పరిశాన్ అయ్యిర్రు, కొందరైతే మస్తు బుగులు పట్టిర్రు. ఇక రోబోని తయారు చేసిన అన్న వచ్చిందాకా చెప్పిన మాట అయితే వినలేదు. జర్రసేపు మంచిగానే ఉండి జర్రసేపు గట్ల ఆగమాగం ఎందుకు చేస్తున్నాయో ఏమో గీ నడమ రోబోలు. అంత చిప్పు ప్రాబ్లమే కావచ్చు అని అంటున్నారు మళ్ళీ గీ ముచ్చట ఎరికైనోళ్ళు. ఇక మొత్తం మీద అయితే గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఒక సార్ ఉన్నాడబ్బా, ఆ సార్ దగ్గరికి అప్పట్లో సీఎంలు మంత్రులు ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ లైన్ కడుతుండే. కానీ ఇప్పుడు ఆయన్నే మంత్రుల చుట్టూ ఇక ఎమ్మెల్యేల చుట్టూ లైన్ కడుతున్నాడు. ఇక ఇచ్చంతరం ఏందంటే ఆ సారు మటుకు ఏడ పోటీ చేయడు, చేసినా గెలవడు. కానీ పోటీ చేసి గెలిచిన వాళ్ళని మాటకు ఆయన పార్టీల చేరిక గండని అంటాడు. మరి ఆ సారు ఎవరో సమజైంది కదా, కేఏ పాల్ సారే. మరి తమిళనాడు విజయ్ సారు గిట్లా గెలిచిండో లేడో గట్లా విజయ్ సారు పాట పాడుతుంటాడు మళ్ళా. ప్రపంచంలో ఉన్న పెద్దోళ్ళందరూ టీవీకి పార్టీ విజయ్ తలపతి సార్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, కానీ సారేమో మస్తు బాధలు ఉన్నాడు. అవు మళ్ళా సర్కారు ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 సీట్లు కావాలి, గా 10 సీట్లు ఎవరిని బతిమలాడాలి ఏం సంగతి అని చెప్పి మస్తు బాధపడుతున్నాడు. ఇక సారు గట్ల బాధపడుతుంటే కేఏ పాలు సారు మటుకు డైరెక్ట్ సీఎం అయిపోయిండు, సీఎం కుర్చీలో కూస్తున్నాడు అన్నట్టు మొత్తం మీద అయితే ఆఫర్లు ఇస్తున్నాడు మళ్ళా. మరిగా ఆఫర్లు ఏంటంటారా, తమిళనాడు రాష్ట్రంలో ఇద్దరం కలిసి పని చేద్దాం, లక్షల కోట్ల రూపాయలు తీసుకొద్దాము, చాలా మందికి ఉపాధి కల్పిద్దాము అని చెప్పి ఇట్లా చాలా ముచ్చట్లు చెప్పిండు మళ్ళా. అంతేకాదు ఎవరు చెప్పినప్పుడే నేను తమిళనాడు రాష్ట్రంకు విజయ్ తలపతి సారు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పిన అని అన్నాడు మళ్ళా. Don't stand against God. You will be wiped out of this map, or your political party will be wiped out. With God, all things are possible. And Vijay, blessed are the meek. I even offered him money, 150 to 200 crore. He said, no. Dr. Paul, I only want your blessings. After I become chief minister, let us develop Tamil Nadu. I am here standing with the next chief minister of Tamil Nadu, Vijay Joseph. Put him on the map, introduce him to the world leaders, and develop the state of Tamil Nadu. Don't compromise, Vijay. God is with you. People are with you. Truth is with you. I am with you. విన్నారు కదా, కలిసిపోతే బలిసిపోతాం అన్నట్టు మంచి ముచ్చట చెప్పిండు. ఇప్పుడు కేఏ పాల్ సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. సారు మీరు ముందుగల మన తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రండి, అటెనక ఆల సంగతి చూడుండ్రి అని. You come against God's work. What happened to Y.S. Rajశేఖర్ Reddy in 2009? Vanished from the earth.
lost his life. Hundreds of examples, not one, all over the world. Don't go against peace, don't go against charities, don't go against societies. Today, our Telugu chief minister still politically using their political power, legal power to do illegal activities against the ancient pattern Pentecostal church gospel to the unreached millions and our peace meeting. కబడ్డీ, ఖోఖో, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ గిట్లా చాలా ఆటలు ఉంటాయి. గన్లా అవతల టీమోళ్ళు యువతల టీమోళ్ళు కష్టపడి మేం గెలవాలంటే ఇక మేం గెలవాలని ఆడతారు. ఇక కష్టపడి ఎవరో ఒకరు గెలిచిండ్రు అనుకోండి, యువతల టీమోళ్ళు లేదు లేదు మీరంతా తొండి చేసి గెలిచిండ్రంటే ఎట్లుంటుందో ఇప్పుడు బెంగాల్ మమతా మేడం మాట కూడా గట్లనే ఉన్నది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దగ్గర 40 ఏండ్లు కొట్లాడి ఆఖరికి పువ్వు పార్టీ జెండా ఎగిరేసినామని చెప్పి పువ్వు పార్టీ లీడర్లు సంబరాలు చేసుకుంటే మమతా మేడం మటుకు మస్తు గుస్సా అవుతున్నది. మళ్ళా మొత్తం లూటీ చేసిండ్రు. ఎన్నికలల్లో ఆగమాగం చేసి ఈవీఎంలతోని ఎన్నో జిమ్మిక్కులు చేసి మొత్తం మీద అయితే 100 సీట్ల తేడాతోని గెలిచిండ్రు. ఇది పెద్ద కుట్రనే అని చెప్పి గట్టిగానే అరుచుకున్నది మైకుల ముంగట. मेरे को पिटाया, मेरे को लात मारा, सीसीटीवी सीसीटीवी ऑफ कर दिया, हमारा एक एजेंट को घुसने नहीं दिया. हमको भी हम 5 मिनट के लिए घुसा था. मैंने रिक्वेस्ट किया था कि हमारा एजेंट को घुसने दीजिए. डीओ assured me they will be allowed. After that he is not available, nobody is available, but I complained everywhere. విన్నారు కదా, అరే పబ్లిక్ ఓటేసిండ్రు ఓడిపోయినాము గంతే అని చెప్పి ఊకోవాలి కానీ గిదెక్కడిలోళ్ళి. మొత్తం మీద అయితే మేడం కథ గిట్లున్నది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సారు గుట్ట మమతా మేడంకే మద్దతు తెలిపిండు. ఏదో ఉల్టా అయ్యింది కథ మొత్తం అని చెప్పి. Even Manoj Agarwal to complaint lodge kora ache. I gave my complaint at 4 o'clock. The RO. I complained DO. I complained CO West Bengal. Even I sent all the SMS to Manoj Agarwal, but they are not doing anything. It's a immoral victory, not moral victory. Immorally, whatever election commission has done with the central forces and prime minister and home minister, it is totally illegal, and we will ask for counter mandate. Loot, pura loot. We will bounce back. We will bounce back. ఇక ఓడినాక ఎన్ని మాటలు మాట్లాడినా ఏం లాభం చెప్పుండ్రి. మళ్ళా 5 ఏండ్ల దాకా ఆగాల్సిందే. 5 ఏండ్ల దాకా పోరాటం చేసి గప్పుడు ఏమన్నుంటే ఎన్నికలలో గెలవాలి, గదే ఫైనల్ మళ్ళా అని అంటున్నారు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. डेफिनेटली राहुल गांधी बार बार बोल रही थी ममता दीदी का ये बहुत बड़ा अपराध है, राहुल गांधी की बात मानी. अगर राहुल गांधी जी के साथ ममता दीदी बैठती चर्चा करती तो कुछ नतीजा और भी आ जाते. राहुल गांधी ने जो जो कहा है वो सच हो गया है. दूरदृष्टि वाला नेता है, विजन है उनको. तो पश्चिम बंगाल का तमिलनाडु का चुनाव चोरी कर दिया. ఇన్నరు కదా, నిన్న పొద్దుమికి గిట్లా లడాయి చేస్తే అలా పగటిలా మైకుల ముంగలకు వచ్చింది. ఇక మైకుల ముంగలకు వచ్చి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గెలిచింది మేమే, అసలు నేను సీఎం పదవికి రాజీనామా చేయను అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టింది. এটা আমরা পার্টিতে ঠিক করব ভাই, আমি তো একা নই, একটা পার্টি আমার সাথে আছে ভুল. আমরা আসামেও কালকে একটা সিট জিতেছি, তারপরে ওখানেও অত্যাচার করতে শুরু করেছে, সুস্মিতা দেব আমাকে জানালো. পরবর্তী স্ট্র্যাটেজি আমরা পার্টিতে বসে ঠিক করব. আপনারা টাইম টু টাইম জানতে পারবেন, চিন্তা কোনো কারণ নেই. কেন, কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাব. হারলে আমি যদি শপথ দিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম. এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ.
ఇన్నరు కదా గిదెక్కడి కథ, గెలిచింది గాలైతే సీఎంగా మేడం ఉంటుందట. ఏందో ఏమో మేడం కథ. ఇక మేడంకైతే రాహుల్ గాంధీ సారు కూడా మద్దతు తెలిపిండు. ఇక మేడం కూడా గీయల్లా మేము ఇంకా ఇండియా కూటమిలోనే ఉన్నాం, ఇక నా తడాక ఏందో చూపిస్తా అని చెప్పి మొత్తం మీద అయితే శివాలెత్తుకుంటా గిట్లా సవాల్ ఇసిరింది. I have never seen this type of election in my life. From the beginning, in my student life, I have seen so many elections. Even 2004 also, when I was only alone, there also I have not seen this type of atrocities. When we are students, we came to know 1972, বাহাত্তরের সন্ত্রাস, কিন্তু আমরা নিজেরা চোখে দেখিনি, তাই আমি বলতে পারবো না। কিন্তু এই সন্ত্রাস সব সন্ত্রাসকে চালিয়ে গেছে। These atrocities is atrocious, terrible. I am grateful to all my India team's leader. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejaswi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United India Alliance, Indian Alliance. They said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong for the next days. Akhilesh requested me to come today itself, but I said you come better tomorrow. So he's coming tomorrow, and one by one everybody will come. ఇన్నరు కదా మేడం గిట్లా మాట్లాడుతోనే దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తము వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దిక్కే చూస్తున్నారు, మళ్ళా ఎప్పుడు ఏమైతుందో అని. ఇప్పుడు మన జిగేలని అర్థంలో చిన్నదంటే చిన్న బ్రేక్. మన జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా? మన తాన ఎలక్షన్లు అయినప్పుడు, పక్క రాష్ట్రం ఆంధ్రలో ఎలక్షన్లు అయినప్పుడు, మొన్న తమిళనాడులో ఎలక్షన్లు అయినప్పుడు చూసినాం. ఎమ్మెల్యేగా నిలబడ్డోళ్లకు ఏం తక్కువ 100 కోట్ల ఆస్తి అన్న ఉంటుంది. గట్లయితేనే అవతల పార్టీల మీద ఈజీగా గెలవచ్చు అనుకుంటారు. కానీ బెంగాల్ రాష్ట్రంలో ఒక అక్క దగ్గర రూపాయి లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచింది. ఏంది ₹1 ఖర్చు పెట్టకుండా గెలిచిందా అని షాక్ అవుతున్నారులే. ఇక నేను కూడా గట్లనే పరిచయం అయినా మళ్ళా. ఏ లక్షల కోట్లు పైసలుంటేనే రాజకీయం చేయాలనేది ఇప్పుడు ఉత్తమాటనే. అవును, మళ్ళా గీ అక్క కనిపిస్తున్నది కదా, గీ అక్క వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా గెలిచింది. మరి అక్క పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంది అనుకోగలరు, ఆయనత కాదు. ఇండ్లల్లా పని చేస్తుంది. ఇండ్లల్లా పని చేసిన 10 మందితోని మంచిగా పలకరిస్తుంది. మరి గంత మంచి పేరున్న అక్కను పువ్వు పార్టీ దగ్గరికి తీసుకొని 2021 ఎన్నికలల్లా అక్కకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రు. అయితే అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద అక్క ఓడిపోయింది. ఇక ఇంకేమున్నది, ఓటమి వచ్చిందని భయపడలే, మళ్ళొకపారి మొన్న పోటీ చేసింది, ఇప్పుడు గెలిచింది. మరి అక్క పేరు ఏమనుకుంటున్నారు? కవిత మాజీ. అక్క ఇండ్లలో పని చేస్తే నెలకు 2500 రూపాయల జీతం వస్తుంది. ప్రచారం కూడా ఇండ్లలో పని చేసుకుంటేనే చేసింది. ఇక అందరూ నమ్మకమైన వాళ్ళు ఉండేసరికి అక్కకు గీ తాప జైలు కొట్టిండ్రు. ఇప్పుడు అక్క పైసలు లేకున్నా రాజకీయం చేయొచ్చు అని చెప్పి అక్క నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇక ఇంకేమున్నది, అక్క ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. আমি একটা সাধারণ কর্মী। আমি চাই নরেন্দ্র মোদীজি আমার কেন্দ্রে আসুক, আমার আলোচনা বিধানসভায় প্রচারে বলুক। నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. ఇక మీటింగ్ వచ్చినాక సింహ చీకట్ల మంత్రి పొంగులేటి సారు మైకుల ముంగలకు వచ్చి ఏం చెప్పిండు? రైతులకు ఏం తిప్పలేదు, పండించిన పంట మొత్తం పురాగా మేమే కొంటామని అన్నాడు కదా. మరి సారు పట్నంలో కూర్చొని నిన్న గట్లంటే గియాల పల్లెల పరిస్థితి ఒగిట్లున్నది.
వాననక ఎండనక సలనక లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతన్న మటుకు పంటలు వండిస్తూనే ఉంటాడు. అరేగా పంటలు వండించిన పంటను కొండుండి అని చెప్పి సర్కారు దగ్గరికి వస్తే సర్కారు అసలు కొంటనే లేదు. అవు మళ్ళా సర్కారు పండించిన పంటను కొంటే గిట్ల రోడ్ల మీదకి వచ్చి రైతులు ఎందుకు ధర్నా చేస్తారు చెప్పుండ్రి. 330 బత్తాలు ఆడ ఇక్కడ వేస్తే ఇప్పటి వరకు అసలు ఆడికి వచ్చిన లేడు, పట్టించుకున్న లేడు, ఆడికి వచ్చిన అసలు కాంటాలు కూడా వస్తలేరు. కాంటాలు పెట్టా ఉంటారు. ఇప్పుడు వారం 10 రోజులు అవుతాను అనుకుంటామని బత్తాల కోసం మనం 95 చేసినందుకు ఇక్కడ ఎస్ఐ గారితో వస్తామంటే పులను కేసు రాసి నాకు మీ సార్ని దండ పెడతా బత్తాలు వేసుకోవాలని వర్షం కొడుతుంది. అట్లా కూడా ఏం లేదు. ఈ రైతులను గోసపుచ్చుకుంటారు వాళ్ళు. ఈ కాంటాలు పెడతలేరు. ఆ బట్టి మన సీసీ రోడ్ మట్టి రోడ్కి వేసినాయి. ఆడ కాంటాలు అసలు పెట్టడం లేదు. వారం రోజులు అవుతుంది పట్టించుకునే లేరు. చూసిరు కదా 7 బండ్లు ఆన్నే ఆగిపోయినాయి. పాపము ముఖమన గడిగినరో లేదో కానీ రైతులైతే బగ్గ ధర్నా చేయబట్టే వాళ్ళను చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది. చేతికొచ్చిన పంట కొనకపోతే ఎట్లా చెప్పుండ్రి, ఎంత బాధ అనిపిస్తుండొచ్చు గీ రైతన్నలకు. మరి గింతకి గీ ధర్నా ఏడయ్యిందంటే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో అయ్యింది. మరి గిన ఒకతానే కాదు, మహబూబాబాద్ జిల్లాలో కూడా పరిస్థితి గిట్లనే ఉన్నది. జర సర్కారు ఆలోచన చేసి రైతులను ఆదుకుంటే బాగుంటది అంటున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. వెనకటికి 2 3 వద్దు ఒక్కరే ముద్దు అనేటోళ్ళు కానీ ఇప్పుడు కింది బందుకు పబ్లిక్ తక్కువ అయ్యేసరికి ఒక్కరొద్దు 3 ముద్దు అని అంటున్నారు. అయినా ఇప్పుడు పరిస్థితి ఒక్కరి సాకనికనే సావు కనిపిస్తున్నది. ఇంకా 2 3 అని భయపడుతున్నారు చాలా మంది. మరి మనోళ్ళు ఒకరిద్దరికి ఇట్లా భయపడితే ఒకటే పారి 9 మందిని కన్నగ్గి అక్క ఇంకెట్లా భయపడాలి? అబ్బబ్బా పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారు. అగో చూసిండ్రా, ఒకరికొకరు అస్సలు కొట్లాడుతూనే లేరు. అందరూ మంచిగా ముద్దుగా ఆడుకోబట్టే మరి వీళ్ళందరూ ఇట్లా ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు అని అస్సలు లెక్కగట్టలేము. అవును మళ్ళా వీళ్ళందరూ ఒకటే పారి కొట్టిండ్రు. అమ్మో గింతమంది ఒకటే పారి పుట్టిండ్రా అని అనుకోగలరు. నిజమే, గింతమంది ఒకటే పారి పుట్టిండ్రు. మళ్ళా ఒకటే కాన్పులా గీ అక్కకు పుట్టిండ్రు. ఇక ఇంకేమున్నది, ఒకటే కాన్పులా 9 మంది బిడ్డలకు జన్మనిచ్చి మొత్తం మీద అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టింది. ఈ చంత్రం ఏంటంటే 9 మంది ఒకటే పారి పుట్టిన గిల ఆరోగ్యము జబర్దస్త్ ఉన్నది. మళ్ళా మొత్తం 9 మందిలా 5 మంది బిడ్డలు 4 కొడుకులు. అక్కదంటే అదృష్టమే. మళ్ళా ఒకటే కాన్పులా గింతమంది పుట్టుడుతోని వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండుతోని అక్క సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా పంజాబ్ డ్రెస్సులు, లంగా ఓణీలు, పట్టు చీరలు, అంగి, పంచ, పాయింట్ గివే మనకు తెలుసు. అమ్మలక్కలు అన్నలు తమ్ములు అందరం మన తాన పండుగ వచ్చినా పబ్బం వచ్చినా గివ్వే బట్టలు వేసుకుంటాం. మన తానైతే గివ్వే, కానీ ప్రపంచం మొత్తం గట్ల కాదు కదా. ఇంకా చాలా ఎరటి డ్రెస్సులు ఉన్నాయి గిట్లా. ఓర్ని కథ సల్లగుండా చూసినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుల డ్రెస్సులు వేసుకున్నారు. అగో గల డిజైన్లు గాలే తయారు చేయించుకున్నట్టున్నారు. గాలెక్కనున్నాయి. మళ్ళా Love you, Janelle. Beautiful. Love you. Fabulous. Fabulous. చూసిరు కదా, గిట్లా మొత్తం మీద అయితే ఎరైటీ డ్రెస్సులతోని అందరినీ పరిశాన్ చేసిర్రు. న్యూయార్క్లో జరిగిన మేట్ గాలా 2026 వేడుకలల్లా ఇక అందరిది వేరే రూటు నాది వేరే రూటు అన్నట్టు బాలీవుడ్ డైరెక్టరు కరణ్ జోహర్ సార్ అయితే మన కళాకారుల కళ మొత్తం ఉట్టి పడేటట్టు ఇగో ఈ డ్రెస్ వేసుకొచ్చిండు కదా. అందరి డ్రెస్ల కంటే సారు డ్రెస్సే ముద్దుగున్నదిలే. అందుకే అంటారు మళ్ళా కళాకారుల కళ అంటే గాలెక్కన ఉంటుందని.
Heidi, can we get a quick fist bump for Instagram? మన దగ్గర సంగారెడ్డి జగ్గారెడ్డి సారు పదవి ఉన్నా లేకపోయినా ఎట్లా చేస్తాడో గా సారు కూడా గట్లనే సేవలు చేస్తాడు. గా సారు పేరుకే మంత్రి గాని అచ్చం మనం ఉన్నట్టు సింపుల్గా ఉంటాడు. మరి గా సారు ఎవరో ఇప్పుడు ఏం చేసిండో తెలవాలంటే మన జిగేలాని ముచ్చట చూడాలే. మంత్రి అంటే గిట్లు ఉండాలి, సాదా సీదాగా. దోసుకుందామనే ఆలోచన లేదు, దోసుకునేటోళ్ళ దోస్తి కట్టేది లేదు. ప్రజలే పానము అన్నట్టు మొత్తం మీద అయితే ముంగలి కోతున్నాడు. మళ్ళా సారు కొత్తగా ఏం చేస్తలేడు. సర్కార్ తరపున వచ్చిన పైసలతోనే పేదలకు మస్తు సాయం చేస్తున్నాడు. మళ్ళా ఇగో చూడుండ్రి, మహిళలందరికీ ఎట్లా ఉపాధి కల్పించిండో. కొత్త కొత్త డబ్బాలు పెట్టి నెక్ వారి యొక్క సౌజన్యంతో 50,000 రూపాయలు పైబడి విలువ చేసేటువంటి ఈ యొక్క నెక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఉచితంగా ఆ డ్వాక్రా ఉమెన్కి అందజేస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకంగా ఏదైతే నెక్ ఇప్పుడే మనం చూసాం, అన్ని సౌకర్యాలతోటి కూడా గ్యాస్ దగ్గర నుంచి, స్టవ్ దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి, స్టూల్స్ దగ్గర నుంచి మొత్తం సమస్తము కూడా నెక్ అంటే ఎవరైతే ఈ ఎగ్ వాడకం కూడా పెంచాలి, ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్, దాని ద్వారా వివిధ రకాలైనటువంటి వంటకాలు ఏ రకంగా టేస్ట్గా తయారు చేసి పబ్లిక్కి ప్రజలకి ఎట్లా అలవాటు చేయాలనే దాని మీద కూడా ఆ నెక్ యొక్క సహకారంతో మహిళల యొక్క ఆర్థిక సాధికారత కోసం ఈరోజు ఆ యొక్క 50,000 రూపాయలు విలువ చేసేటువంటి వెహికల్ ఆ యొక్క లబ్ధిదారుడికి అందజేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు మన పాలకొల్లులో ఉన్నటువంటి 3 మండలాలు, ఎలమంచిలి, పాలకొల్లు మండలం, కోడూరుకు సంబంధించి ఈవేళ 10 లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగింది. ఇన్నరు కదా మంత్రి సారు ముచ్చట. సార్ అన్నట్టు మహిళలు మంచిగా అభివృద్ధి కావచ్చు, 1 రూపాయి కోసము చెయ్యి జాపాల్సిన అక్కరనే లేదు. మరి గింతే కాదు, చదువుకునే పిల్లలకు సైకిళ్ళు కూడా వంచిండు. మళ్ళా చూసిరు కదా, ఇక సైకిల్ అందుకున్నందుకు పిల్లలైతే ఫుల్ ఖుషి. కాబట్టి గిట్లా ప్రత్యేకమైన సేవలతోని ముంగలిపోతున్నాడు మళ్ళా మంత్రి నిమ్మల సారు. అందుకే అందరూ జై జైలు వలుకుతున్నారు. గియాల మీకోసం వైరల్ ఏరలు ముచ్చట పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేర్రి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, పుండి మీద కారం చల్లినట్టు ముందుంటాడు మొత్తం మీద అయితే రామ్ గోపాల్ వర్మ సారు. అవు మళ్ళా ఏం చేసిండటరా, ఇగో గీ ఫోటో కనిపిస్తున్నది కదా, గీ ఫోటోలా ముంగలున్నది మాజీ సీఎం కరుణానిధి సారు, వెనుకున్నది విజయ్ తలపతి సారు. మాజీ సీఎం కరుణానిధి వెనకపోంటున్నాడు. ఇక ఆయన కూడా తెలియకుండొచ్చును, గీ బుడ్డ పోరాడు కరుణానిధి డిఎంకే పార్టీనే ఖతం చేస్తాడు అని చెప్పి. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు. జిగేలున్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గియాలకు కలుద్దాం. నమస్తే.